మహాభారతంలో కర్ణుడు అనగానే అపారమైన దానగుణం, కురుక్షేత్రంలో విషాదకరమైన ఓటమే మనకు వెంటనే గుర్తుకొస్తాయి. చాలామంది కర్ణుడు ఎప్పుడూ ఓడిపోయిన వీరుడే, అతని ఏ యుద్ధంలోనూ గెలవలేదు అని భావిస్తారు. కాని ఇది సత్యం కాదు. నిజానికి కర్ణుడు తన జీవితంలో గణనీయమైన సైనిక విజయాలను సాధించాడు. దురదృష్టవశాత్తు అవి చివరి యుద్ధ ఫలితంతో మసకబారిపోయాయి. కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడిని చక్రవర్తిగా ప్రకటించడానికి కర్ణుడు ఒంటరిగా దిగ్విజయ యాత్ర చేపట్టాడు. అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, మగధ వంటి అనేక రాజ్యాలను జయించి ద్రుపదుడు, భగదత్తుడు వంటి శక్తివంతమైన రాజులను ఓడించి కప్పాలు కట్టించాడు. ఈ విజయాల బలంతోనే దుర్యోధనుడు రాజసూయానికి సమానమైన వైష్ణవయాగాన్ని నిర్వహించి భూమండలాధిపతిగా ప్రకటించుకున్నాడు. ఈ యాత్ర కర్ణుడి పరాక్రమానికి స్పష్టమైన సాక్ష్యం. అలాగే మగధాధిపతి జరాసంధునితో జరిగిన మల్లయుద్ధంలో కర్ణుడు చూపిన శక్తి జరాసంధునికే ఆశ్చర్యం కలిగించింది. కర్ణుడి బలాన్ని మెచ్చుకుని అతనితో స్నేహం చేసి మాలినీ నగరాన్ని బహుమతిగా ఇవ్వడం కూడా కర్ణుడి విజయగాథలో ఒక ముఖ్య ఘట్టం. కురుక్షేత్ర యుద్ధంలో కూడా కర్ణుడు పూర్తిగా ఓడిపోయినవాడు కాదు. యుద్ధకాలంలో ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవులను వేర్వేరు సందర్భాల్లో ఓడించాడు. అయితే కుంతీకి ఇచ్చిన మాటను గౌరవిస్తూ వారిని సంహరించకుండా విడిచిపెట్టాడు. అదేవిధంగా కౌరవసేనను విధ్వంసం చేస్తున్న ఘటోత్కచుణ్ణి తన దగ్గర ఉన్న ఏకైక శక్తి ఆయుధంతో సంహరించడం వ్యూహాత్మకంగా గొప్ప విజయం. అది అతని మరణానికి కారణమైనా సరే. అయితే కర్ణుడు చరిత్రలో ఓటమి చెందిన వీరుడిగా మిగిలిపోవడానికి కారణం అతని విజయాల లేమి కాదు, కీలక ఘట్టాల్లో విధి అతనికి వ్యతిరేకంగా మారడమే. పరశురాముడి శాపం వల్ల అవసరమైన సమయంలో అస్త్రవిద్యలు గుర్తుకు రాకపోవడం, బ్రాహ్మణుడి శాపం వల్ల రథం భూమిలో కూరుకుపోవడం, ఇంద్రునికి కవచకుండలాలను దానంగా ఇవ్వడం వల్ల రక్షణ కోల్పోవడం, ఇవన్నీ కలిసి చివరి యుద్ధంలో అతని పరాజయానికి దారితీశాయి. ముగింపుగా చెప్పాలంటే కర్ణుడు యుద్ధ విద్యల్లో అర్జునుడికి సమానమైన మహావీరుడు. అతనికి యుద్ధ విజయాలున్నాయి, కాని జీవితంలో సరైన సమయంలో సరైన వైపు నిలబడలేకపోయాడు. అందుకే అతని విజయాలు చరిత్రలో నిలవలేదు. కాని అతని దిగ్విజయ యాత్ర మాత్రం ఆయన అసమాన పరాక్రమానికి శాశ్వత సాక్ష్యంగా నిలిచింది. కర్ణుడు కేవలం పరాజితుడు కాదు, విజేతయైన పరాజితుడు.